ఈడెవడ ఫస్ట్ బెల్ అవగానే క్లాస్కి వెళ్ళిపోతాడు అసహ్యంగా. రవిగాడ్రా ఫిజిలో టాప్ ఏది అడిగి చెప్పేస్తాడు. నిజమా? రవి ఇలా రామ్మా. నువ్వు క్విజ్లో కుమ్మేస్తా ఉంటగా. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగినది? 1939 to 45. అందులో ఎంతమంది మరణించిద్రి? 2 కోట్ల మందికి పైగా. వారి పేర్లేమి? వెళ్ళి కనుక్కొచ్చి కనిపించే. మా ఎలా కచ్చాను జోకు. ఇక్కడ జోకులు వేస్తే ఎవరు వేయాలరా? నువ్వు వేయాలి. నువ్వు అవ్వాలి. ఎక్కువ చేయక. జెంట్మెన్ వస్తున్నారు రా. సార్ 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 ఒక్క నిమిషం. పండుగడికి డౌట్ అండి సార్. అడుక్కో సార్. వన్ ఫైన్ మార్నింగ్ బ్రిటిష్ అంతా మీ ఇంటి తలుపు కొట్టి సుబ్బు నేను దారుణంగా ప్రేమిస్తున్నాను, మీ ఆవిడ చంపేసి నేను పెళ్లి చేసుకుంటా అంటే మీరేం చేస్తారా? సింపుల్. నీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో చూస్తాను అని చెప్పి మా ఆవిడ చేత నా చావుకు ఎవరూ కారణం కాదు అని ఒక లెటర్ రాయించి నైస్ గా దాన్ని చంపేసి ప్రీతి జంటను మ్యారేజ్ చేసుకుంటాను. అయితే ఆవిడ వచ్చారు, లెటర్ రాయించుకోండి. అవునరా కనకాన్నే మా వాళ్ళ తెలియక నీలాంటి సునకానికి ఇచ్చి పెళ్లి చేశారు. లేరా నీకు మాధురి దీక్షిత్ ప్రీతి చింత కావాలా? ఇంట్లో శ్రీదేవంతరదాన్ని నేనుంటే పెళ్లి చూపులకు విగ్గు పెట్టుకొచ్చి మోసం చేసి చాలక మళ్ళీ ఈ వేషాలు కూడానా? అంజలి అంజలి ఒక్క నిమిషం. అంజలి ఆ రోజు సడన్ గా ప్రియా అక్కడ కనిపించేసరికి నేను కొంచెం ఎక్కువ మాట్లాడాను. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. దీనికి కోపం కూడా వస్తుందా? ఓకే గ్రౌండ్కి వచ్చే ఇదిగో వెయ్యి. అమ్మాయి ఎలా ఉంటుంది? చాలా అందంగా ఉంటుంది. ఏ అమ్మాయి నాన్న? నువ్వు ఎవరిని చూస్తున్నావు? ఆ అమ్మాయి. నేను చంద్రుని చూస్తాను. సర్లే గాని తనేం చదువుతుంది? ఎవరు? ఆ అమ్మాయి. నాన్న ప్లీజ్ నాన్న. రేయ్, దేవదాసులో నాగేశ్వరరావు లాగా డాబాలెక్కి చంద్రుడిని గొడుగులేసుకుని సూర్యుని చూస్తే ఉపయోగం లేదు. మనసులో ఉన్నది ఆ అమ్మాయికి చెప్పేయి. లేకపోతే వయసు అయిపోయాక నాలాగా ప్రేమ కథలు చెప్పుకోవడానికి తప్ప ఎందుకు పనికిరావు. నీకేమైంది నాన్న? నీలా చదువుకోలేదు కానీ నీలాగా లవ్ చేశాను. చెప్పడానికి భయపడ్డాను. ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. ఎవరు నాన్న ఆవిడ? మీ అమ్మ. రేయ్, ఒకటి మాత్రం గుర్తుంచుకో, సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు. చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు.
నీతో చాలా రోజులుగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నా అంజలి, కానీ అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. అందుకే అంతా లెటర్లు రాశాను. అసలు డబ్బులుంటే బంగారు రేఖ మీద అక్షరాలకు బదులు ముత్యాలతో రాసి ఉండేవాడిని. కానీ ఏం చేస్తాం, పేదరికం. లవ్ లెటర్ రాయడానికి ₹1,00,000 కూడా ఖర్చు పెట్టలేని పేదరికం. ఒక మాటలో చెప్పాలంటే ఈ లెటర్ నా లివర్ అంజలి. లివర్ అనేది ఫ్లవర్ కన్నా సున్నితమైంది. గుండెకైనా ఆపరేషన్ చేయొచ్చేమో కానీ లివర్కి ఏమైనా జరిగితే ఏం చేయలేం అంజలి. అందుకే దీన్ని లివర్ అన్నాను. దీన్ని ఎలాగైనా సరే నువ్వే ప్రియకివ్వాలి. నువ్వే ఊరికే ఇవ్వక్కర్లే. ఈ చాక్లెట్ తీసుకో. అయిపోయి నాకు సిక్కేసేస్తుంది. ప్రియా, నా గుండెలయ్య, నిన్ను చూడగానే నా మనసులో పొంగింది ప్రేమ అలా. అందుకే తిరుగుతున్నాను నీ వెనక కుక్కలా. నువ్వు కాదంటే విస్కీ తాగుతాను దేవదాసులా, అవునంటే ఇద్దరం కలిసి తాగుతాం ఒకే కోకోకోలా. నువ్వు లేని జీవితం ఉప్మా లేని పెసరట్టు. దాన్ని తినడం నా వల్ల కాదు, నీ మీదొట్టు. ఈ ఉత్తరం నచ్చకపోతే తిట్టు కొట్టు, అంతేగాని మాట్లాడడం మానేస్తే ఉరేసుకోవడానికి చూసుకుంటావు పెద్ద చెట్టు. ఈ కవిత రాసిన రేనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్తోనే అయినా దాని రీఫిల్ నిండా నా ఫీలింగ్ నింపాను. అందులో ఉన్నది ఇంక కాదు ప్రియా, నిన్ను నన్ను కలిపే ప్రేమనే లింక్. ఇంత పోయిటరీ రాసిన తర్వాత ఈ ఉత్తరం డైరెక్ట్ గా నీకు ఇవ్వాలంటే నాకు సిగ్గేస్తుంది బాబు. అందుకే అంజలికి ఇచ్చి నీకు ఇమ్మన్నాను. అంజలికి ఎందుకు ఇచ్చానంటే ఈ కాలేజ్ మొత్తం మీద బాడీ ఎదిగిన బ్రెయిన్ ఎదిగిన క్యాండిడేట్ అదొక్కతే. ఒక చాక్లెట్ ఇస్తే చాలు, చైనా వాళ్ళ మీద నుంచి కూడా దూకేస్తుంది. సో ఈ ఉత్తరం తీసుకోగానే దానికి చాక్లెట్ ఇవ్వడం మర్చిపోకే. ఈ రోజు గురువారం సాయంత్రం 5ంటికి అమ్మ చెల్లి సాయిబాబా గుడికి వెళ్తారు. నేను మాత్రం నీకోసం గుమ్మం బయట దిష్టి కుమ్మడికాయలా వెయిట్ చేస్తూ ఉంటాను. వస్తావు కదూ? నీకోసం 5-6 వేల కళ్ళతో ఎదురు చూస్తూ 1,00,000 ముద్దులతో నీ అమర ప్రేమికుడు రిషి.